హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా హర్వీలు. ఈరోజు వీడియో కొబ్బరితోటి బిస్కెట్స్ అనమాట. కొబ్బరి బిస్కెట్స్ చాలా బాగుంటాయి టేస్ట్. హెల్త్ కూడా చాలా మంచిది. సో, ఈ కొబ్బరి బిస్కెట్స్ కోసం ముదిరిన కొబ్బరిని తీసుకొని వాటిని చిన్న పీసులాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ బెల్లం వేసుకుంటున్నా నేను. ఎందుకంటే కొంచెం స్వీట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి బెల్లం వేసుకుంటున్నా, బెల్లం పొడిని. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొన్ని నువ్వులు యాడ్ చేసుకుంటున్నా దీంట్లో. అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని వీటిని ఇడ్లీ పాత్రకు ఆయిల్ అప్లై చేసుకొని బిస్కెట్స్ లాగా కొంచెం అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా ఇడ్లీ పాత్రలో స్ప్రెడ్ చేసుకొని ఆవిరి మీద, అంటే వాటర్ వేయొద్దు. స్టీమ్ చేసుకోవడం అంటే మనం కేక్ ఎలా అయితే బేక్ చేసుకుంటామో అట్లా ఈ బిస్కెట్స్ ఇడ్లీ పాత్రలో బేక్ చేసుకోవాలన్నమాట. ఒక 20 మినిట్స్, 25 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి బిస్కెట్స్ని. 20 మినిట్స్ అయిపోతుంది. సో, ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇవి బేక్ అయినాయని. పూర్తిగా బేక్ అయిపోయినాయి బిస్కెట్స్. సో, వీటిని బయటికి తీసి చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తినేయచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ కొబ్బరి బెల్లం బిస్కెట్స్ ఈ 3 కాంబినేషన్ అనేది హెల్త్కి చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.